నమస్తే, నేను మీ సితు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సితు వంకం వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన వీడియో ఆంధ్రాకి ఒరిస్సా బార్డర్లోకి మధ్యలో జరుగుతున్న చిత్రకొండ అనే ఒక మంచి పెద్ద సంతనైతే ఈరోజు మనం చూడబోతా ఉన్నాము. కానీ భాష రాదు, వాళ్ళు తెలీదు, రాష్ట్రం తెలీదు. మన ఆంధ్ర నుంచి ఆ రాష్ట్రానికి వెళ్ళి మనం ఈరోజైతే ఒక మంచి వీడియోనైతే మనం తీయబోతూ ఉన్నాము. అలాగే చాలా చాలా బాగుంటుందండి. కొన్ని వాటి పేర్లు అయితే నాకు తెలియకపోవచ్చు, కానీ మీలో చాలామందికి అక్కడున్న ఆ కూరగాయల పేర్లు అయితే మీకు తెలిసే ఉంటుంది. మీరందరూ కూడా ఏమైనా నాకు తెలియకపోతే కామెంట్ చేయండి. అలాగే మనం వెళ్ళే దారిలో అయితే చాలా లొకేషన్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కాలువ అయితే పెళ్లి కాలువ అంటారండి. ఈ కాలువని దీనికోసం నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. అలాగే మనము ఎప్పుడు చూడండి అవిసె గింజల తోట అండి. నేనైతే ఇంతవరకు అవిసె గింజల తోటనైతే చూడలేదు. దీని నుంచి అవిసె నూనె ఏదో తయారు చేస్తారట. చూడండి ఎంత బాగుందో, ఎల్లో కలర్ ఫ్లవర్స్ అనమాట. మనకి సంతకి ఎంటర్ అయ్యే ముందు ఒక గ్రామం కనిపించిందండి. గ్రామం చివరిలో అయితే ఈ చెట్టు చూడండి, ఇది మర్రి చెట్టు అంటారో లేకపోతే ఏ చెట్టు అంటారో తెలీదు. నాకు మాత్రం చూస్తే చాలా భయం వేస్తుంది. ఎంత పెద్దగా ఉందో చూస్తున్నారా? అసలు నీడ అనేది ఇంకా ఎండ అనేది రాదనమాట, చుట్టూ నీడే ఉంటుంది. ఎన్ని ఓడలు ఉన్నాయో చూడండి, చాలా భయంకరంగా ఉంది. సంత అయితే మనకి ఎంటర్ అయిపోయామండి సంతలోకి. సంత చూస్తే బయట నుంచి ఈ విధంగా ఉందన్నమాట. మనకి సంతలోకి వెళ్లకుండానే కొన్ని చెప్పుల షాపులు కూడా కనిపించినాయండి. ఇక్కడ ఎక్కువగా నన్ను ఆకట్టుకున్నది ఏంటంటే చెప్పుల షాపులు, అలాగే చలికాలం కాబట్టి చలికోట్లు, ఇవి కూడా చాలా బాగా షాప్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఈరోజు గిరాకీ కూడా చాలా బాగుందన్నారు వాళ్ళు. చాలా బాగుంది సంత, చూడడానికి అయితే చాలా బాగుందండి. ఒకటే సమస్య ఏంటంటే వాళ్ళతో మనం మాట్లాడలేకపోతున్నాం. వాళ్ళంతా మాట్లాడేది ఒడియా మాట్లాడుతున్నారండి. వరుస కాబట్టి మొత్తం అంతా ఒడియా మాట్లాడుతున్నారు. ఈ విలేజ్ అయితే మాత్రం చిత్రకొండ అన్నమాట. మనం సంతకి వచ్చేటప్పటికి టైం అయితే 3 అవుతుందండి. ఈ 3 గంటల టైంలో అయితే చాలామంది చుట్టుపక్కల ఊళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. కొంతమంది అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నారు. సంతలో అయితే మనకి ఎంట్రన్స్, సంత స్టార్ట్ అవ్వకముందే మనకి ఎంట్రన్స్లో అయితే చాలా చెప్పుల షాపులు అయితే ఉన్నాయండి. ఎటు చూసినా చెప్పులు కనిపిస్తున్నాయి. అలాగే లైట్స్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయండి. లోపలైతే సంత అయితే చిన్న డేరాలు కట్టుకొని మొత్తం అంతా సంత అంతా డేరాల్లోనే జరుగుతుంది. బయట కూడా ఆ విధంగానే జరుగుతుంది. కానీ లోపల కన్నా బయట చెప్పులు, తర్వాత సలికోట్లు, తర్వాత ఒక చిన్న చిన్న బంగారం షాపులు, వెండి షాపులు అనమాట ఇలా పెడుతున్నారు. ఇలా పెట్టి ఇలా అమ్ముతున్నారండి ఈ సంతలో అయితే. ఈ సంతలో నాకు ప్రత్యేకంగా కనిపించింది ఏంటంటే చాలామంది ఒడియా మాట్లాడడం అనమాట. తెలుగుని చాలా తక్కువ మాట్లాడుతున్నారు. అసలు కొంచెం కూడా 1% కూడా తెలుగు మాట్లాడట్లేదండి ఇక్కడ ఉన్న వాళ్ళు. కానీ ఆంధ్రాకి ఒరిస్సాకి మధ్యలో ఉంటుంది ఈ సంత. అంటే ఒరిస్సా రాష్ట్రంలోని ఈ సంత అయితే జరుగుతుంది. కానీ తెలుగుని మాట్లాడకపోవడం, ఓన్లీ ఒడియా మాట్లాడుతున్నారు. మనకి ఒడియా భాష రాకపోవడం వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను. కానీ మీకు చూపించడానికే ప్రయత్నం చేశానండి. చుట్టూ అయితే చూస్తున్నారు కదా, ఎన్ని చెప్పుల షాపులు అయితే కనిపిస్తున్నాయో. నిజంగా చాలా రీజనబుల్గా కాస్ట్లో కూడా ఉన్నాయండి చెప్పులు అయితే. 5:30 వరకు ఉంటుందా? ఈ చుట్టుపక్కల విలేజెస్ ఉంటాయి కదా, ఎన్ని విలేజ్ నుంచి వస్తారు ఇక్కడికి చెప్పలేరా? చాలా ఎక్కువ వస్తాయా? ఎలా ఉంది ఈరోజు మీకు బేరం గిరాకీ? బాగుందా? చలి కదా, చలికి అందరూ బాగా కొనుక్కుంటున్నారనమాట. చాలా మంది తెలుగు అయితే మాట్లాడట్లేదండి. కేవలం ఇక్కడ ఒరిస్సా ఒకటే మాట్లాడుతున్నారు. ఎవరో ఇప్పుడు మనకైతే ఒక షాప్ దగ్గర మాట్లాడారు. ఇక్కడ చూడండి, ఇక్కడ అనౌన్స్మెంట్ ఏదో ఇస్తున్నారు. ఇక్కడ కూరగాయలు ఏదో కట్ చేసే మిషన్ అయితే అమ్ముతున్నారండి. చూద్దాము, అది కూడా ఒరిస్సాలోనే చెప్తున్నారు. भाई ये मशीन से छीलने का है, आलू खीरा गाजर छील लेना है। और इधर देखो, ये डिजाइन बनाने का है यूनिक। अगर यूनिक बनाना है तो इसमें लाइन कर दो, ये लाइनिंग बना देना है और लाइन बनाकर ये ब्लेड में डाल दो। और देखो यूनिक, देखो बेटा हाथ लेकर देखो, सर्वा मत लो, रोया मत लो। ఇక్కడ కనిపిస్తుంది కూరగాయల మిషన్ అండి. చూస్తున్నారు కదా, చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తుందని చెప్పేసి ఒరిస్సా భాషలోనే తెలియజేస్తున్నారు. మనకైతే తెలియట్లేదు.
ఏం దుంపలు ఇవి? దుంపలు ఏం దుంపలు? కిలో 30. అది అర్థమవుతుందండి. తెలుగు వచ్చా? తెలుగు రాదా? వచ్చు. రాదట. రాదన్నది తెలుగులో మాట్లాడుతున్నారండి. కిలో 30 అంట. ఏం దుంపలు? దుంపలు ఏంటి ఏంటి? తీయ దుంప. అదిగో తెలుగు చెప్పారు. తీయ దుంప కేజీ 30. మాకు ఒక కేజీ వెయ్యి. నేనైతే కేజీ తీసుకుంటున్నాను. 30 అంట. బాగున్నాయండి. అప్పుడే తీసుకొచ్చినవి అనుకున్నాయి. చక్కగా ఉన్నాయి. వీడియో వీడియో బాగున్నారు కదా, చక్కగా మాట్లాడుతున్నారు. ఈ దుంపలు అయితే కేజీ 30 రూపాయలు అంటండి. ఏదో అలా అలా మాట్లాడుతున్నారు తెలుగు. మనం ఈరోజు చిత్రకొండలో అయితే ఉన్నామండి. మనకి చిత్రకొండ సంత అయితే చూడండి ఈ విధంగా ఉంది. లోపల చిన్నగా జరుగుతుందండి. మొత్తం కూరగాయలు సామాన్లు అన్నీ కూడా ఇక్కడే పెట్టారు. బయట అయితే కొన్ని మనకి ఇప్పుడు శీతాకాలం కాబట్టి శీతాకాలం సంబంధించి దుప్పట్లు, స్వెటర్లు అవన్నీ కూడా బయట పెట్టారు. మిగతా అయితే ఇక్కడ పెట్టారన్నమాట. సంత కూడా అయిపోతుంది. ఇవేంటివి? 8 రూపీస్ కిలో. 80 రూపీస్ కిలో. నేమ్ నేమ్ పర్వల్. ఏంటో వీటి నేమ్స్ అయితే నాకు కూడా తెలియదండి. ఇంతకుముందు కూడా చూసాను, అప్పుడు కూడా కలిసి కరెక్ట్గా రాలేదు. ఇప్పుడు కూడా కరెక్ట్గా తెలియట్లేదు వీటి నేము. ఇక్కడ ఏదో వెరైటీగా కనిపిస్తుంది. ఏంటివి? సోయే. వరిసాల సోయా అని అంటండి. మరి ఇది అయితే ఏంటో. దీన్ని ఏమంటారు తెలుగులో? ఇది ఏంటిది? ఏంటి? నామ్ నామ్ నేము అర్థం అవుతలేదు. అయ్యో ఏం అర్థం అవుతలేదు. నాకు అర్థం కాలేదు. ఇక్కడ కనిపిస్తున్న దుంప పేరు నూల్కూల్ అంటండి. నూల్కూల్ దుంప. అయిపోయిందమ్మా సంత? అయిపోయిందా? ఒడియా తెలుగు రాదా? ఒడియా అంటండి, తెలుగు రాదంట అసలు. అయిపోయింది, వెళ్ళిపోతున్నారు సంత. అయిపోయింది సంత, అయిపోయింది, వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతున్నారా? ఏంటండి అది? ఏంటది? లస్సీయా? ఓకే ఓకే. ఏమంటారు వరియాలో? ఏమంటారు దాన్ని? మీ భాషలో ఏమంటారు? వరియా వరుస ఏమంటారు దాన్ని? లోసి అంటారా? లస్సీ తెలుగులో. నాకు తెలుగు వచ్చు, మిగతా రావట్లేదు ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇదైతే లోసి అంట. తెలుగులో లస్సీ, లోసి అంటున్నారు. లోసి కదా, లోసి. దేంతో చేస్తారు? పాలా? దేంతో? పాలా? పెరుగుతో. పెరుగుతో చేస్తారంటండి. ఇది లోసి. బాగుంది. టూటీ ఫ్రూటీ వేస్తున్నారనమాట ఇందులో. టూటీ ఫ్రూటీ, వేరుశనగ పప్పులు, కోకోనట్, కొబ్బరి, పెరుగు, బూస్ట్ కూడా వేస్తున్నారు. ఎలా ఉంది టేస్ట్? ఎలా ఉంది? బాగుందా? బాగుందా? అచ్చా అచ్చా అంటండి. బాగుందంట. లస్సీ అయిపోయిందిరా చలి. సంత అయిపోయిందా? వీళ్ళ భాష నాకు తెలియట్లేదు బాబోయ్. మనకి ఇక్కడ ఏదో కనిపిస్తుందండి వెరైటీగా. మనకి ఇదైతే ఏంటో తెలీదు. సరే అడుగుదాం. ఇదేంటి? ఏంటి ఏంటి?
సిరమల్లి, ఈ ఒరిస్సాలో సిరమల్లి, లెసి మసిల్లా. ఇదిగోండి దీన్ని లెసి మసిల్లా అంటారట. తెలుగులో అయితే నాకు ఏమంటారో కూడా తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. 10 రూపాయలంట. ఏం చేస్తారు దీంతో? ఏం చేస్తారు తెలీదా? ఏంటో సబ్జీమే అంటున్నారు, అర్థం అవుతలేదు. ఈత చెట్టు అండి ఇది. సీపూర్ లాగా. ఎంత ఇది? ఎంత? 50 రూపాయలు అంటండి. గుగ్గిలం ఇది 20 రూపాయలంట. ఇది 50. చింతపండు 20 రూపాయలు. ఏమంటారు ఇది? ఏమంటారు దీన్ని? చత్తిలి అంటారా? చచ్చిలి అంటండి. చత్తిలి నాకు భాష రావట్లేదు. సంత అయితే చాలా బాగుందండి. చాలా పెద్ద సంత. చిత్రకొండ సంత అంటే నేను చాలా చిన్నగా ఉంటుంది అనుకున్నాను, కానీ లోపలికి వచ్చి చూస్తే మాత్రం మొత్తం లోపల చాలా పెద్దగా ఉంది. మొత్తం మార్కెటే జరుగుతుందండి. ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే బయట వ్యాపారస్తులు కాకుండా ఈ చుట్టుపక్కల ఉండే రైతులు వాళ్ళు పండించుకున్న పంటలని కొంచెం నేరుగా తీసుకొచ్చి కొన్ని అయితే అమ్ముతున్నారండి. అరటి పళ్ళని, తర్వాత చిలకడ దుంపలని, కొన్ని రకరకాల కూరగాయలన్నీ వాటిని కూడా తీసుకొచ్చి అమ్ముతున్నారు. చాలా బాగుందండి. ఈ సెక్షన్లో అయితే కొంచెం బట్టలు అయితే కనిపిస్తున్నాయండి. చాలా బట్టల షాపులు కూడా ఉన్నాయి. ఏ ఊరు తమ్ముడు? ఎక్కడ? ఈ సంతలో అందరికన్నా నువ్వు ఒక్కడవే మాట్లాడుతున్నావు తెలుగు, ఎవరు మాట్లాడలేదు. అయిపోయిందా సంత? అయిపోయిందా? ఎవరు? మాది ఆంధ్ర, రంపచోడవరం. అక్కడి నుంచి వచ్చాం. అవునా? హాయ్ హాయ్ చిట్టు తల్లి, చెప్పు. హాయ్. ఏం పేరు నీ పేరు? బ్లెస్సీ రాణి. నైస్ పేరు, బాగుంది. ఏది మరి మీదేం కవర్ ఏది కనిపించట్లేదు? సంత చేసిన కవర్ ఉందా? అవునా? ఏమేం కొన్నారు? చిన్న బ్యాగే. టమాటా, స్వీట్స్ గానీ. కాదు, ఇంత తక్కువ సంత చేస్తారేంటి? సరిపోతుంది. ఇంట్లో పండుతాయా? ఓకే, వెరీ గుడ్. కాదు, ఇక్కడికి ఎంత జనాలు వస్తారు? ఇక్కడికి జనం ఏ ఊరు నుంచి వస్తారు ఇక్కడికి? చుట్టుపక్కల ప్రాంతం నుంచి, పప్పులూరు ఏరియా నుంచి కానీ, ఇటు నుంచి కానీ, స్పీల్వెల్ నుంచి కానీ, కోనస్పూట్ నుంచి కానీ. మొత్తం ఎన్ని గ్రామాల నుంచి వస్తారు? అలాగా చాలా గ్రామాలు వస్తారు. అంటే ఒక కౌంట్ చెప్పు, ఒక నెంబర్. ఇంత ఒక 20-30 గ్రామాల నుంచి వస్తారు? 30 గ్రామాల నుంచి వస్తారు. అందరూ వరుస వాళ్ళేనా? అందరూ వరుస వాళ్ళే. అందరూ వరుస. విశాఖ ఏ జిల్లా వస్తుంది ఇది? జిల్లా మల్కాజ్గిరి జిల్లా. అబ్బో, నాకే తిరగట్లేదు నోరు. అవునా? ఏం పేరు తమ్ముడు నీ పేరు? విజయ్. మన తమ్ముడు విజయ్ ఒకటే మాట్లాడుతున్నాడు అండి తెలుగు, మిగతా ఎవరు మాట్లాడట్లేదు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, బాయ్. ఈ షాప్లో అయితే మొత్తం సామాన్లన్నీ అయిపోయినాయండి మొత్తం. ఈరోజు బాగుందా వ్యాపారం? అవునా? ఓహో, నెలకిస్తారా? మరి మీరు సామాన్లు తెచ్చుకోవాలి కదా. అవునా? షాప్ అంతా ఖాళీ అయిపోయింది అనమాట సాయంత్రానికి. ఏమేమి తీసుకొస్తారా అంటే ఇక్కడికి వీళ్ళు? ఎవరన్నా లోకల్ గా తీసుకొస్తారా సామాన్లు? ఇక్కడ అన్ని పండుతాయా? పట్టుకొని వెళ్తారు. సామాన్లు మీ దగ్గర అమ్ముతారా బయట వాళ్ళకా? ఎవరైనా లోకల్ ఎవరైనా అమ్ముకోవచ్చు. పొడి లెక్కన అమ్ముతారండి, కేజీ లెక్క పొడి లెక్కన అమ్ముతారండి. ఎవరు కావాలంటే పట్టుకొని వెళ్తారన్నమాట. కావాలి సామాగ్రి అన్ని పట్టుకొని వెళ్తారు. ఓకే ఓకే, బాగుంది.
ఈ రోజు మీ షాప్ అంతా ఖాళీ అయిపోయింది అయితే. ఈ రోజైనా ఎప్పుడున్నా లేకపోతే ఇలానే ఈ రోజైనా మీకు ఖాళీ అయితే? ఎప్పుడు కూడా ఎందుకంటే బాగా ఇంకా ఇప్పుడు ఇంకా కొంచెం తక్కువ ఉందండి. అదే దసరాలోనే వినాయక చవితిలోని అదైతే బాగుంటదండి. ఫెస్టివల్ టైంలో బాగుంటది. రెండు పండుగలు ఉన్నాయండి, పుష్పర్బు చైత్ర పర్వ. ఏంటండి? పుష్పర్బు చైత్ర పర్వ అంటే పుష్ప మాసంలో ఒక పండుగ, చైత్ర మాసంలో పండుగ వస్తుందండి. ఆ రెండు పండుగల్లో కూడా ఇంకా బేరం బాగుంటది. దసరాలోని దీపావళిలోని అది బేరం బాగుంటది. ఆ వారానికి ఒకసారి వచ్చి అది పట్టుకొని వెళ్తుంటారండి. వేడివేడిగా అయితే మనకి ఇక్కడ చిన్న చిన్న బజ్జీలు అయితే కనిపించినాయండి. ఇక్కడ తమ్ముడు చూడండి ఎంత చాకచక్యంగా వేసేస్తున్నాడో, చాలా బాగుంది. నూనెలు అలా పొంగుతున్నాయి వేడివేడిగా. అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? తెలుగు రాదా? పక్క ఊరా? తెలుగు రావట్లేదండి పెద్దమ్మకి. తెలుగు మాట్లాడుతుంది, వరుస మాట్లాడతారు. గాజులు అమ్ముతున్నారు చక్కగా. గిరాకీ బాగుంది ఈరోజు. గిరాకీ బాగుందా? బాగా కొన్నారా? చిన్నపిల్లలకు కూడా గాజులు ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి బుల్లు గాజులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇదంతా ఇంకా కొంచెం పాత బట్టల టైప్ ఉంటాయి అన్నమాట. ఈ బట్టలన్నీ నీటు కనిపిస్తున్నాయి కదా, ఈ షాప్స్ అన్నీ అవి. అక్కడక్కడ కొత్త బట్టలు కూడా ఉన్నాయి కొన్ని షాప్స్లో. ఫ్యాన్సీ టైప్ అన్నమాట, మొత్తం ఫ్యాన్సీ. బ్యాంగిల్స్ ఫ్యాన్సీ. తెలుగు మాట్లాడలేని ప్రదేశంలో మనం వీడియో తీస్తున్నామండి. మన వీడియో కష్టాలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. నాకైతే నాకెవరు ఏం చెప్పట్లేదు అసలు. వీటి వెరైటీగా ఉన్నాయి. ఇవేంటమ్మా? వడియాలా? వడియాలు అంటండి. నాకైతే వెరైటీగా కనిపించింది. చిన్న వడియాలు, పిండి వడియాలా? పిండి వడియాలు. కనిపించలేదు ఏంటో అనుకున్నాను, ఇక్కడ కనిపించినాయి. ఇవన్నీ పప్పులు అన్నమాట. ముందు పప్పులు చూసేద్దామండి, తర్వాత మాట్లాడదాము. తెలుగు అయితే మాట్లాడలేదు కదా, ముందు మాట్లాడితే మొత్తానికి మాట్లాడతాం. చాలా రకాలు ఉన్నాయి పప్పులు. నాకు తెలిసిన రకాలైతే చెప్తున్నాను. పెసరపప్పు, మినపప్పు, అవి రాజ్మా అనుకుంటా, తర్వాత అలసందలు, బొబ్బరి పప్పు, ఇవి శనగలు, రాజ్మా. చెప్పాను రాజ్మా. ఇవేంటివి? జొన్న అండి. మీ భాషలో ఏమంటారు దాన్ని? జొన్న తెలుసు. మీ భాషలో ఏమంటారు? తెలుగులో జొన్న. జొన్నే. ఓకే, ఒడియాలో కూడా జొన్నే అంటండి. ఇది కోలొచ్చు అంటే ఏంటబ్బాయి? నాకైతే తెలియట్లేదండి ఇవేంటో. బఠానీ. ఓకే. ఇవేంటి? హూరోటో. కందులండి. కందులా? వీడియో కందులండి, చూడండి. కందులు ఏంటి? బొబ్బర్లా? ఇవైతే బొబ్బర్లు అంటండి. ఇవైతే నాకు తెలుసు. మూగు అంటున్నారండి. ఇవేంటో తెలుసండి. ఓహో, మూగు అంటే మూంగ్ దాల్ అని మనకు ఒక ప్యాకెట్ వస్తుంది చూసారా, ఆ మూంగ్ దాల్ అంటున్నారు. కానీ
వాళ్ళ భాషలో మూంగ్ అంటున్నారు. నాకైతే ఇవి తెలుసు, తివిరి పప్పు అనమాట. మన ఆంధ్రాలో అయితే తివిరి పప్పు అంటాం. ఎంత ఇది తెలుగు? 100 50? చూపించు కాగితం. తెలియక నాకు డబ్బులు చూపిస్తుందండి, అది ఎంత రేటో. 130. ఓ తీ అంటే 30 అండి, 30 3 10. ఇప్పుడైతే నేను ఒక 2 అయితే వేయమని చెప్పానండి, 2 తవలైతే వేయమన్నాను. వేస్తున్నారు. ముందే ఎక్కువ వేశారు చక్కగా. ఆకు ఆకు ఇదైతే గుమ్మడాకండి. నాకు వీళ్ళు భాష తెలియట్లేదు కదండి, ఏదో మాట్లాడుకుంటున్నారు పాపం. సాయంత్రం అయిపోయింది కదా, అయిపోయింది. మార్కెట్ అయిపోయిందా? అయిపోయిందా మార్కెట్? మార్కెట్ అయిపోయింది, చక్కగా మాట్లాడుకుంటున్నారు. ఏ ఊరు వెళ్ళాలి? ఇదే చిత్రకొండ. ఇందాక మాట్లాడాను కదా మీతో. ఏ ఊరు వెళ్ళాలమ్మా? ఇక్కడే. కొంతమంది సంత చేస్తూ ఉన్నారండి. ఈ సంత వచ్చి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందంట. లోకల్గా ఉన్న వాళ్ళందరూ ఇప్పుడిప్పుడే వస్తున్నారు. సంత అయిపోయిందా? సంత అయిపోయిందా? అయిపోయిందా? ఇవేదో సర్దుకుంటున్నారండి వీళ్ళు చక్కగా. ఎన్ని డబ్బులు వచ్చినాయండి ఈరోజు? ఎంత వచ్చింది? ఏం లాభం లేదా ఈరోజు? అయ్యో పోనీయా? టమోటాలు అన్నీ పోనీ అంటే లాభం ఏం లేదంట. లాభం లేదా? ఇవేంటివి? ఇవేంటండి ఇవి? పందుపుల్లా? ఏ కర్రీది? సొరిగి. ఇదిగోండి పందు పుల్లలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. సొరిగి అంట, ఇది సొరిగి కర్ర అంట. ఎంత కట్ట? 10 రూపాయలు కట్ట అంటే 10 రూపాయలు అంటండి సొరిగి కర్ర. మనమైతే వేప పుల్ల, పూరేడు పుల్ల ఏదో వాడతాము, వీళ్ళు సొరిగి కర్రను వాడుతున్నారు అనమాట. అది కట్ట ఎంతకు అమ్ముతున్నారు? 20 రూపాయల. అవి కూడా అమ్ముతారా?
థ్యాంక్ యూ రా హాయ్ చెప్పినందుకు. తాగు. సూపర్ అంటుందండి, బాగుందంట. ఏం తాగుతున్నావు? లస్సీ. లస్సీ బాగుందా? వెరీ గుడ్, తాగు. ఏంటివి? रसपीठा एक बादाम కాజు सब मिसाल అరిసెలు తెలుగులో బాగానే చెప్తున్నారు. మరి ముందేదో అన్నారు, ముందేదో భాషలో చెప్పారు, నాకు వరుస భాషలో ఏమంటారు దీన్ని? దీనికి రసపీఠ అంటారు. రసిపీట. మా తెలుగులో ఆ, అరిసెలు చెప్తాం. ఆహా. ఇదిగోండి ఇవైతే అరిసెలు, ఆ వరుస భాషలో రసిపీట ఏదో అంటున్నారు. అమ్మేశారు అన్నిని? అన్నీ అమ్మేసారు. ఆహా, మీరే తయారు చేస్తారా? చెప్తాం. అమ్మేశారు. ఇదిగోండి కొన్నే ఉన్నాయి, ఇంకా అయిపోతాయి ఇవి కూడా. రసపీఠ అన్నయ్య అయిపోయింది. బాగున్నాయి. వీడియో చూసారు కదండి. వీడియో చూసినప్పుడు మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోలో నాకు భాష రాకపోవడం వల్ల కొన్ని చోట్ల ఒడియా భాషకి బదులుగా ఒరిస్సా అని పలికాను. దానికి మాత్రం అందరూ నన్ను క్షమించాలి. నెక్స్ట్ టైం నేను కొంచెం చూసుకొని మాట్లాడతానని చెప్తున్నాను. సో వీడియో నచ్చింది కదండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్. మీ సితు.